హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మీ అందరికీ కూడా నేను మరొక వ్లాగ్ షేర్ చేయబోతున్నాను. ఈ వ్లాగ్ అయితే మనం ఇంతకు ముందున్న హౌస్లో లాస్ట్ వ్లాగ్ అనమాట. ఈ రోజు అయితే హౌస్ షిఫ్టింగ్ ఉంటుంది. సో అదంతా కూడా వీలైనంత వరకు షూట్ చేశాను. అదైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ ఇక్కడైతే మార్నింగ్ అనమాట. ఇంకా నార్మల్గానే మన హెల్పర్ వచ్చేసి మొత్తం కూడా చేసేసి వెళ్ళిపోయారు. ఎక్కువ అయితే షూట్ చేయలేదు మార్నింగ్. ఇంక వచ్చేసి పెసలు అనమాట. నార్మల్గా అయితే ముందు రోజు నైటే నానబెట్టేస్తాను. సో నానబెట్టి ఇంకా మార్నింగ్ లోపు అంటే మార్నింగ్ నానబెట్టి నైట్కి మొలకలు కడతానండి. ఆ ఉద్దేశంతో ఇక్కడైతే కొంచెం ఉన్నాయన్నమాట. సో వాటిని నేనైతే నానేసేసాను. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్తే ఇవి ఎక్కడైనా పోవడము అంటే షిఫ్టింగ్లో. సో మనకంతా పర్టికులర్గా కట్టడం ఇదంతా రాదండి. అంటే ఇప్పుడు అన్నీ ఉంటాయి కదా, బాక్సెస్ ఊడిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది షిఫ్టింగ్లో. ఇంతకుముందు అంటే అత్తమ్మ వచ్చి అన్నీ ఎక్కడక్కడ సామాన్ల వరకు తను కట్టేసేవాళ్ళు. సో ఈసారి ఇద్దరం కూడా ఒకేసారి షిఫ్టింగ్ పెట్టుకున్నాం కాబట్టి నేనైతే ఎందుకు అంత రిస్క్ అని చెప్పేసి గ్రాసరీ కూడా చాలా వరకు లాస్ట్ టైమే వెళ్ళాలనుకున్నాము. ఒక 1 month బ్యాక్. ఇంకైతే డిమార్ట్ కూడా వెళ్ళలేదు. చిన్న చిన్నగా మన దగ్గర ఉన్న షాప్స్లోనే తీసుకుంటూ ఇప్పటి వరకు కంటిన్యూ చేసాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత న్యూ హౌస్కి అక్కడ అంటే మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని ఒకేసారి తెచ్చుకొని డబ్బాలన్నీ ఫీల్ చేసుకుంటే సరిపోతుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ వరకు నెట్టుకొచ్చాయి అనమాట. 1 month నుంచి కొంచెం కొంచెం తెచ్చుకుంటూ. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం వేరుశనగ పప్పు అండ్ పెసర్లు 2 కూడా నానబెట్టనమాట. పచ్చ పెసలు అంటాం కదా, సో మంచిదంట. ఇంక పిల్లలు కూడా వేరుశనగ పప్పులు అంటే తింటూ ఉంటారు. ఇంకా ఇవి కూడా కొన్ని ఉంటే అవన్నీ కూడా నానబెట్టేశాను. రేపు మార్నింగ్ అయినా లేదంటే వేరుశనగ పప్పులు నానాయి అనుకోండి తినడానికి బాగుంటాయి అన్న ఉద్దేశంతో అవి 2 నానబెట్టాను. అండ్ ఇంకొన్ని ఉంటే అవి కూడా నానబెట్టాను అనమాట. పిల్లల కోసం అయితే బాదం పప్పులు ఈ మధ్య కొంచెం అలవాటు అయిందండి మొలకలు తినడం ఇలాంటివి. సో మార్నింగ్ తింటూ ఉంటాం అనమాట. ఇంకా ఇటువైపు వచ్చేసి ఈవినింగ్ గుగ్గిళ్ళు అట్లా ఉడకపెడదామని చెప్పి పెట్టేస్తున్నాయి. ఇంకా అవన్నీ ఎందుకులే బాక్సెస్లో ఖాళీగా అని చెప్పేసి ఆ పనులు చేస్తూ ఉన్నమాట. మనకి ఇంకా టైం ఉంది. ఇంకా ఒకేసారి అక్కడికి వెళ్ళిన తర్వాత సామాన్లన్నీ అర్థం కాదు కదండి. ఆ ఉద్దేశంతో ఏంటంటే కొన్ని నేను ఇక్కడే ఉంచేస్తున్నాను అనమాట. చిన్న చిన్న వస్తువులన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే వాటర్ పెట్టుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ ఏదైనా రైస్ అలా వండదామని చెప్పేసి. ఇంకా ఈరోజైతే చాలా పనులు ఉన్నాయి. కొన్ని షీట్స్ అవన్నీ కూడా తీసేస్తూ ఉన్నాను. ఉతికేస్తే కొంచెం నీట్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత గజిబిజి అవ్వకుండా ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి డబ్బాలన్నీ కూడా. ఇంకా ఫ్రెష్గా వాటర్ వేసాను. ఇప్పుడే వాటర్ పట్టి పెడుతున్నాను బియ్యం కడుక్కోవడానికి వాటికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మీ అందరికీ కూడా నేను మరొక వ్లాగ్ షేర్ చేయబోతున్నాను. సో దాదాపుగా అయితే ఒక 4-5 days ఫుల్ రెస్ట్ తీసుకున్నాను. ఉన్న వ్లాగ్స్ అయితే పెట్టుకుంటా. ఇంకా ఈరోజు సండే అండి, షిఫ్టింగ్ చేస్తున్నాం అనమాట. మొత్తం కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఒక 1 week వరకు టైం ఉంటుంది కాబట్టి అన్నీ ఒక్కొక్కటిగా షిఫ్ట్ చేసేసుకున్నాము. ఇంకా పెద్దవి అనమాట. అంటే మంచాలు, బీరువా, ఫ్రిడ్జ్, డ్రెస్సింగ్ టేబుల్ ఇలాంటివి ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ కూడా తీసుకెళ్ళిపోయాము. అంటే బట్టలు, కిచెన్ సామాను అంతా కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాము. అంతా కూడా ఖాళీ ఉంది, ఒకసారి చూపిస్తాను. ఇంక ఈరోజు అయితే షిఫ్టింగ్ అని చెప్పాను కదా. ఫస్ట్ అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. అక్కడ సామాన్లు అయితే షిఫ్ట్ చేస్తున్నారు. ఒకటైతే ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఇంకొక 2-3 times కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడికి వస్తారనమాట. ఇంక ఇక్కడ కూడా మనవి తీసుకెళ్ళిపోతే కంప్లీట్ నాకు తెలిసి ఆఫ్టర్నూన్కి అంతా కూడా మొత్తం కంప్లీట్ అయిపోద్ది 1 or 2 లోపు. సో ఇంకా నేను కూడా చేయాల్సినవన్నీ కూడా చేసేసాను. ఆల్మోస్ట్ అన్ని కూడా సర్దేశాను. ఇంకా వ్లాగ్ కూడా షూట్ చేద్దాము, ఈ మధ్య అంతా షూట్ చేయలేదు కదా అన్న ఉద్దేశంతో వ్లాగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా నేను కొన్ని బట్టలు అవైతే మిషన్లో చూసారు కదా అండి. అన్ని బట్టలు కూడా మొన్నే తీసుకెళ్ళిపోయాము. కాకపోతే ఇంక ఇక్కడ డైలీ వేర్ యూజ్ చేసుకుందామని కొన్ని ఉంచుకున్నాము పిల్లలకి వాళ్ళకి. ఇంకా టైం అయితే ఇప్పుడు మార్నింగే కాబట్టి ఇంకా ఏం అవ్వలేదు. లోకే పాప కూడా ఇట్లా పడుకొని టిఫిన్ తినేసింది, బొమ్మలు చూసుకుంటా ఉంది. కబోర్డ్స్ అన్నీ ఖాళీ. ఇంకా అవి పైన ఉండేవి తీయాలి. సామాన్లు అయితే కొన్ని పైన ఉన్నాయి, అవన్నీ తీయాలన్నమాట. అంతే, ఇంకా కింద అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇంకా నేనేమనుకుంటున్నానంటే ఈ షీట్స్ ఇవన్నీ కూడా ఒకేసారి కొంచెం ఉతికేసి తీసుకెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళేసరికి అంతా గజిబిజి అయిపోతుంది కదా అనుకుంటున్నా. సో చూసారు కదా, ఇవన్నీ కొన్ని దించేసాము. ఇంకా బెడ్స్ కూడా అంటే మంచాలు కూడా ఇప్పేసాను అనమాట. నైటే పని ఫాస్ట్గా అయిపోతుందని. సో ఈ రూమ్ అయితే ఇట్లా ఉంది. సో ఈ రూమ్లో ఉన్నాయన్నమాట. పైన అవన్నీ తీయాలి, తర్వాత కింద ఇవన్నీ.
ఇంకా ఈరోజు సండే పెట్టుకున్నాం కాబట్టి పిల్లలు ఇద్దరు కూడా ఇంట్లోనే ఉన్నారండి. గోల గోల చేసేస్తూ ఉన్నారు. ఇంకా పిల్లల్ని కూడా ఏమంత పట్టించుకోలేదన్నమాట. ఇవి మార్నింగ్ క్లీన్ చేసిన అంట్లు ఉన్నాయి. అండ్ నేనేమనుకుంటున్నానంటే ఇవి విప్పిన బట్టలు ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ మళ్ళీ అక్కడికి ఎందుకు తీసుకెళ్ళడం, విప్పినవి ఉతికినవి మొత్తం మిక్స్ అయిపోతాయి, అసలు అంటే దేంట్లో ఏమున్నాయి కూడా అర్థం కాదన్న ఉద్దేశంతో. సో ఇంకో వాళ్ళు వచ్చేసరికి ఒక 2-3 అవర్స్ పడుతుంది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కంప్లీట్ చేసి. ఆ ఉద్దేశంతో నేను మిషన్లో బట్టలు వేసేసుకుంటున్నాను. ఆయన ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా కట్టెన్స్ అనమాట, మనం యూజ్ చేస్తున్నాం కదా, ఇవన్నీ కూడా నేను ఉతికేసుకున్నాను. ఉతికేసి తర్వాత ఏంటంటే అక్కడికి తీసుకెళ్ళిపోయామనుకోండి, మడత వేసేసుకొని నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే అన్నీ ఉతికేసి పైన ఆరేస్తాను. ఇక్కడ ఈ సర్ఫేస్ ఉన్నాను కదా, ఆ ర్యాక్స్లో ఉన్న వాల్ పేపర్స్ ఉన్నాయి కదా, అవి క్లీన్ చేయడానికి అనమాట. సో ఇప్పుడైతే చెప్పుల స్టాండ్ ఉంది, దాని మీద మొత్తం సిమెంట్ ఉంది, అది కూడా క్లీన్ చేసేద్దాము. నైట్ అయితే వాష్రూమ్స్లో ఉన్న బకెట్స్ ఇవన్నీ కూడా నైట్ 12 వరకు వర్క్ చేస్తూనే ఉన్నాము. ఇక్కడ సెల్ఫ్స్లోనే వేసున్నాను కదండి, వాల్ పేపర్ అనమాట. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, అమెజాన్లోనే తీసుకున్నాను. ఇదేంటంటే మనం న్యూస్ పేపర్స్ వేయకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, నీట్గా కూడా ఉంటుంది. బట్ నేను తీసుకోవడం ఏంటంటే, అంటే నేను బుక్ చేసింది ఏంటంటే మల్టీ కలర్స్ వస్తాయి అని చెప్పి బుక్ చేశాను. బట్ రావడం ఏంటంటే మొత్తం కూడా క్రీమ్ కలర్ అనమాట, చిన్న ఫ్లోరల్ ఉంటుంది. అయినా కానీ వేసుకుంటే కొంచెం క్లాస్గా బాగానే ఉంది. అండ్ అంటే మనం యూజ్ చేసేదానికి కూడా ఒకవేళ ఏదైనా పడ్డా కానీ నీట్గా తడిగుడ్డ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. న్యూస్ పేపర్స్ కంటే నాకు చాలా బెటర్ అనిపించింది. ఆ ఉద్దేశంతో నేను కిచెన్ మొత్తం కూడా అవి వేసేసుకున్నాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా తీసేసుకుంటున్నానండి. మార్నింగ్ నైట్ నుంచి కొంచెం తీసుకుంటున్నా. ఇంక ఇవి కూడా నానబెట్టేసి పైన ఆరేసేద్దాము. అక్కడ ఏంటంటే ఇంక వెళ్ళిన వెంటనే కూడా నిదానంగా ఒక్కొక్కటిగా చేసేసుకుందాము. ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ అన్ని గ్యాప్ ఉండకుండా పెట్టేస్తాం కదా, ఆ ఉద్దేశంతో వీటిని అయితే మిద్ది మీద ఆరేసి ఇంకా ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తాను. మిద్ది మీద మనకి ఎలాగో తీగలు ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళే ఇంట్లో ఏంటంటే కొత్త హౌస్ కాబట్టి ఇంకా అవన్నీ ఏం చేయలేదు. ఆ ఉద్దేశంతో నేనేం చేశానంటే సరే అని చెప్పి బట్టలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడే ఉతికేసి ఆరేసి వెళ్ళాను. టెన్షన్ అనమాట. ఆ లోపే పవర్ పోయింది. దాదాపుగా 1 అవర్ వరకు రాలేదు. ఈ ఆటో వాళ్ళు ఎక్కడే చేస్తారు, అందులోనూ మిషన్లోకి వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు, ఏమైందో. సో అట్లా టెన్షన్ అనిపించింది. ఫైనల్లీ ఈ వాల్ పేపర్స్ అన్నీ కూడా నానబెట్టేసి అనమాట. ఇవేంటంటే చాలా బాగున్నాయండి, మనం వాష్ చేసుకోవడానికి కానీ చాలా బాగున్నాయి అనమాట. మళ్ళీ మనం ఏదైనా మరకలైనా కానీ వాష్ చేసేసుకున్నాం అనుకోండి, కొత్తవి ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి. బట్ నాకు ఎప్పుడు బుక్ చేసినా కానీ లాస్ట్ టైం కూడా నేను బుక్ చేశాను, ఈ కలరే వస్తుంది. మల్టీ కలర్స్లో ఉంటాయి అనమాట, పింక్, డార్క్ బ్లూ, లైట్ బ్లూ ఇలాంటివి ఉన్నాయి. బట్ అవి నాకు రావట్లేదు ఎందుకో. మేబీ ఇదొక్కటే స్టాక్ ఉందో ఏమో తెలియదు, కానీ ఇదొక్కటే వస్తుంది. బట్ పర్లేదండి, మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది సెల్ఫ్స్లో. సో ఇంకా మనం ఉతికేటప్పుడు కూడా బాగుంటుంది, షేడ్ అవ్వడం కానీ ఇంకా అదంతా ఏముండదు, వాటర్ అంటే తడిచిపోవడం కానీ ఇదంతా ఏముండదు. ప్లాస్టిక్ లాగా ఉంటుంది అనమాట, సాఫ్ట్గా ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో ఇవైతే నేను తీసుకున్నాను. నాకైతే బాగానే యూజ్ అయ్యాయి. సెట్ వచ్చేసి 4 వచ్చాయండి. 4 వచ్చి నాకు 450 ఏమో పడ్డాయి. తీసుకొని కూడా దాదాపుగా 5-6 months అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటికీ ఇలానే ఉన్నాయి. సో ఇంకా ఇదండి, ఇవి కూడా క్లీన్ చేసేసి పైన ఆరేస్తాను. కర్టెన్స్ అవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా పైన వేసేస్తే అంతటితో పని అయిపోతుంది. మళ్ళీ సైలెంట్గా ఉండకుండా ఇంట్లో ఉండే పిల్లోస్ కూడా మిషన్లో వేసేసాను 2. సో పిల్లోస్ కూడా కొంచెం ఏంటంటే మాసిపోయినట్లు అనిపించాయి. లాస్ట్ టైమే క్లీన్ చేశాను, మళ్ళీ ఎందుకులే ఇక్కడే క్లీన్ చేసేద్దాం అన్న ఉద్దేశంతో మళ్ళీ అవి కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. అండ్ మీలో కొంతమంది అంటారేమో, అంటే వెళ్ళే ముందు నీట్గా చేసి వెళ్ళకూడదు అని చెప్పి. సో ఇల్లు అయితే నేనేమంత నీట్గా చేయట్లేదు, అంటే జస్ట్ ఎవరు ఇల్లు ఖాళీ చేసినా కానీ పైన తీసేస్తారు, కానీ నీట్గా తుడిచేసి వెళ్ళకూడదంట. అదొకటి నేను తెలుసుకున్నాను, అంటే అత్తమ్మ వాళ్ళు చెప్పడం అది. సో ఇంక ఇవన్నీ నార్మల్ పనులే కదా, వీటికి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నా. అయిపోయింది. ఇంకా మా రుత్విక్ బాబు కూడా ఇక్కడికే వచ్చేసాడు. ఆల్మోస్ట్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అన్నీ అయిపోయాయంట, ఇంక ఓన్లీ ఒక రౌండ్ మాత్రమే ఉంది. ఇంకా నేనేమంటే మిషన్లో బట్టలు కూడా వేసేసాను. పిల్లోస్ ఉంటే ఆ పిల్లోస్ కూడా నానబెట్టేసాను అనమాట. ఒకటే ఎందుకు, అవి కూడా వాష్ చేసేస్తే. ఇక్కడ బాగుంది కదా, మిద్ది మీద ఎండ వస్తూ ఉంటుంది, ఇంకెందుకు అక్కడ మళ్ళీ అంతా గజిబిజి అయిపోతుందని వాటిని కూడా వేసేసాను. ఇంక ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక 3 times పడుతుంది. ఎంత 2-3 అవుతుందా వాళ్ళ లంచ్, వాళ్ళకి ఆ బాదం పప్పు. సో అదనమాట. ఇంకైతే మేము వచ్చాక ఈ సామాన్ అన్నీ కూడా షిఫ్టింగ్.
ఫాస్ట్ దించేది కొంచెం కష్టం కదా, పైకి తీసుకెళ్ళాలి అక్కడ. చూడండి, ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయిపోయిన తర్వాత ఇక్కడికైతే వచ్చేస్తారండి. వాళ్ళు వచ్చేసరికి 11:30, 12 అట్లా అయింది. ఒక 1 అవర్ లోపు ఎత్తేసారండి. ముగ్గురిని మాట్లాడుకున్నాం అనమాట షిఫ్ట్ చేయడానికి. సో ఆటోలో 3 టైమ్స్ అంటే మనం ఉండే హౌస్కి, ఇప్పుడు ప్రజెంట్ ఉండే హౌస్కి కూడా దగ్గరే ఉంటుంది కొంచెం. ఆ ఉద్దేశంతో ముగ్గురిని మాట్లాడుకున్నాము. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇల్లు మాది కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. కొంచెం అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే లేట్ అయినట్లుంది, మనది ఇంకా ఫాస్ట్ అయిపోయింది అనమాట. దివాన్ అన్నీ తీసుకెళ్ళిపోయారు చూసారు కదా. ఇంకా ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ ఉంది. నా పిల్లోస్ అవి కూడా అయిపోయాయి. ఒక్క ట్రిప్ ఉందనమాట, ఒక 10 minutes పడుతుంది. సో వీళ్ళు ఇవి షిఫ్ట్ చేసే లోపు ఇప్పుడే ఆటో వెళ్ళింది. అవి పెట్టొచ్చే లోపే మనకి అది కూడా అయిపోతుంది. టెన్షన్ అనమాట నాకు. అయ్యో వాళ్ళు వచ్చేసరికి వాటర్ ఉండిపోతాయేమో, మళ్ళీ మనం వాషింగ్ మిషన్ తీసుకెళ్ళాలి. చిన్న అంటే బండిలో పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు, మళ్ళీ వాషింగ్ మిషన్ కోసం సపరేట్ ఉండాలి అని చెప్పేసి మళ్ళీ అంటే మనం టైం తగ్గించి పెట్టుకోవచ్చు. బట్ నా ఉద్దేశం ఏంటంటే చేసేది చేస్తున్నాం కదా, నీట్గా చేసేద్దాము, మంచిగా అంటే అన్నీ చేసేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో. ఈ రూమ్ అయితే ఖాళీ అయిపోయింది చూడండి. మనం ఎలా వచ్చామో అలానే అయిపోయింది మనం అవన్నీ తీసేస్తే. సో ఇదండి ఫైనల్గా ఒక రూమ్ అయితే ఖాళీ, మన రూమ్ కూడా ఖాళీ. ఈ బెడ్ ఒకటి ఉంది, మంచము, ఇంకా చిన్న వస్తువులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా చూసారు కదా, టీవీ ఇవన్నీ కూడా మా ఆయన వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ముందు రోజే అన్నీ గోడకు కొట్టించేశారనమాట అంత నీట్గా. సో ఇంక ఈ చిన్న వస్తువులు ఉన్నాయి, గ్యాస్ ఇవన్నీ కూడా. సో ఆ రోజు గ్యాస్ పెట్టేశానండి నేను చూసుకోక. బర్నర్స్ అయితే మిస్ అయిపోయాయి, మేబీ ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చు. హలో అండి అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడైతే టైం వచ్చేసి టైం కూడా లేదు ఇక్కడ చూడడానికి, దాదాపుగా 1 అయి ఉంటుందండి. అన్నీ కూడా అయిపోయాయి. ఇంకొక ట్రిప్ వస్తే మొత్తం కూడా కంప్లీట్, ఇంకొక ట్రిప్ వస్తే ఇంకా మిగిలినవి కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఫుల్ కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంకా పని ఉండిందనమాట. పిల్లోస్ ఇవన్నీ వేస్తూ ఈ ట్రిప్ వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోయి ఏదన్నా తీసుకొచ్చుకొని తినేసేయాలి, లంచ్ ఏదన్నా తెచ్చుకుంటాము. సో ఇంకొక 1 అవర్ పడుతుంది అనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఫేస్ చూసారు కదా ఎట్లా అయిపోయిందో దారుణంగా, కళ్ళు తిరిగేస్తున్నాయి నాకు. ఇంక ఇదండి, పిల్లలు కూడా అత్తమ్మ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయాయి కాబట్టి అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉన్నారు పిల్లలు. ఇంక అత్తమ్మ వాళ్ళు అయితే అక్కడ పెట్టిస్తున్నారు అనమాట, ఎక్కడ ఉండేటివి అక్కడ, ఫ్రిడ్జ్, కిచెన్లో, బీరువా అక్కడ అంతా కూడా పెట్టేస్తూ ఉన్నారు. సో ఇంక వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఉన్నారనమాట. ఇదండి ఫైనల్గా ఇంకొక 1 అవర్ లోపు ఈ హౌస్ అయితే ఖాళీ అయిపోతుంది. సో రేపటి నుంచి అయితే వ్లాగ్స్ కంటిన్యూ అవుతాయంటే చిన్న అప్డేట్ అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఇంక మనం ఏదో ఒకటి సర్దుతూ ఉంటాం కదా, తీసుకెళ్లేటప్పుడు. అప్పుడు నేనేం షూట్ చేయలేకపోయాను, మొబైల్ ఎక్కడ పెట్టారో కూడా కనిపించలేదు. ఇప్పుడు కొంచెం వెతికి దొరికింది. ఈ ఒక్క క్లిప్ అయితే షూట్ చేస్తున్నాను. సో ఇంకంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాం. ఫ్రెండ్స్ ఫైనల్గా మేము ఇంటికి వచ్చేసరికి 1:30 అయిందండి, 1:30, 1:45 అట్లా అనమాట. ఇంకా ఎవ్వరికి చేసే ఓపిక లేదు. ఫుడ్ అంటే లంచ్ ఏమన్నా చేయాలన్నా కానీ చూసారు కదా ఇల్లు ఎట్లా ఉందో. ఇంకా ఏం చేస్తాం, కొత్త హౌస్లోకి అయితే వచ్చేసాము. ఇంక ఇవన్నీ సర్దుకోవాలి. టీవీ అవన్నీ ఫిక్స్ చేశారు కాబట్టి ఇంకొంచెం అడ్డాలు తగ్గాయి అనిపించింది. అండ్ ఇప్పుడైతే ఇంకా లంచ్ అయితే మేము బయట తెచ్చేసుకున్నాం అనమాట. ఇంకా ఆ రోజైతే తినేసాము. ఇంకా అదంతా కూడా షూట్ చేసే ఓపిక లేదు నాకు. ఇది లంచ్ అది తిన్న తర్వాత వచ్చి ఒక క్లిప్ అయితే షూట్ చేశాను. పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇల్లు కూడా అక్కడే చూపిస్తాను మీకు. అన్నీ కూడా ఎక్కడక్కడ ఉన్నాయన్నమాట. సో 2 హౌసెస్ కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి కూడా లేదు. అక్కడ అత్తమ్మ వర్క్, ఇక్కడ నా వర్క్ నాది. సో ఇట్లా బిజీ అయిపోయింది. ఫైనల్గా ఇంక నుంచి అయితే కంటిన్యూస్గా మీకు వ్లాగ్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను, ఎలా ఏంటి ఇదంతా కూడాని. సో ఇదండి ఆఫ్టర్నూన్ అయితే ఇలా జరిగిందనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి కూడా పడుకోలేదు, అసలు పడుకోబుద్ధి లేదు. అంతా నీరసం వచ్చినా కానీ ఫాస్ట్గా ఏదో ఒకటి చేసేద్దాము, ఇవన్నీ ఉంటే అసలు అర్థం కాలేదన్నమాట. ఇంకా ఆ ఉద్దేశంతో నేనేం చేశాను అంటే మొత్తం కూడా వీలైనంత వరకు సర్దుకుంటూనే ఉన్నాను. అవన్నీ లోపల పెట్టుకోవడము ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇదైతే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చూశారు కదా, అత్తమ్మ కూడా సర్దుతూ ఉన్నారు. ఇదైతే రుత్విక్ బాబు వీడియో తీసాడనమాట, అందుకనే షేక్ అవుతూ ఉంది కొంచెం. ఈ ఒక క్లిప్ నేను షూట్ చేశాను. ఇది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో శారీస్ అవి ఉంటాయి కదా, అవన్నీ అనమాట కవర్స్లో కట్టేసింది అత్తమ్మ అయితే. అన్నీ బ్లూ కవర్స్లో ఉండిపోయాయి శారీస్. ఇవన్నీ బట్టలు ఎక్కువ ఉంటాయి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఫైనల్గా టైం అయితే 2:30 అండి. ఇప్పుడే హ్యాపీగా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే అందరం లంచ్ చేసేసాము.
సో బయటికి వెళ్ళి పార్సెల్స్ తీసుకొచ్చుకొని తినేసామన్నమాట. ఇంకా చల్లగా గాలి వస్తుంది. ఇక్కడ నేను లౌక్య పాప కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా ఆయన తింటూ ఉన్నారనమాట. ఇంకా ఆయన వస్తే ఇంకా కొంచెం పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాము. ఇంతే అండి ఈరోజు వ్లాగ్ అయితే సింపుల్గా షూట్ చేశాను. ఎక్కువ అయితే మీకు కొంచెం బోరింగ్ అనిపించి ఉంటుంది ఊరికి మాట్లాడే మీదంతా కూడా, కానీ ఫైనల్గా మీకు అయితే అప్డేట్ ఇవ్వాలి షిఫ్టింగ్ ఇదంతా కూడా, కాబట్టి ఈ సింపుల్ వ్లాగ్ అయితే ఈరోజు మీతో షేర్ చేశాను. హోప్ ఈ వ్లాగ్ మీకు కొంచెమైనా నచ్చుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ రేపటి నుంచి మంచి వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ డే మళ్ళీ శివరాత్రి అండి. ఆ రోజు మా హడావిడి అంతా ఇంత కాదు. వ్లాగ్ అయితే చూసేయండి. థ్యాంక్